ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. పాత పాటలు ఇప్పుడు వింటుంటే చాలా అందంగా, చాలా శ్రావ్యంగా అనిపిస్తూ ఉంటాయి కదా! ఆ పాత పాటల అందం పోకుండా ఇప్పుడు కొత్తగా వాటిటిని రీమిక్స్ చేస్తూ మరలా సూపర్ హిట్ కొట్టేస్తూ ఉన్నారు. సేమ్ టు సేమ్. అలాగే మా అమ్మ చేతి వంట కూడా ఎన్నో పాతకాలం వంటకాలను తీసుకొని వాటిని ఇప్పుడు పిల్లలకి నచ్చేలాగా చిన్న రీమిక్స్ యాడ్ చేస్తూ ఎంతో టేస్టీగా అస్సలు టేస్ట్ తగ్గకుండా ఎన్నెన్నో రకరకాల వంటకాలు మీకోసం చూపిస్తుంది అమ్మ చేతి వంట. మరి ఈ రోజు కూడా అలాంటి సూపర్ ఎమ్మీ రెసిపీతోనే మీకోసం సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ రెసిపీని మనందరికీ ఎంతో టేస్టీగా చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్. ఏం సంగతులు? ఈ రోజు ఏదో కొత్తదనం కనిపిస్తుంది మీ ఫేస్ లో. కడదాలు పెట్టుకోలే. ఈ రోజు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? ఆలు గుంత పొంగనాలు. ఇంకా డన్. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసేద్దాం. ఆలు గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దోసపిండి, నూనె, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి ముక్కలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు ప్రాసెస్ చెప్తే చేసేస్తూ. ఓకే, కొంచెం ఆయిల్ వేద్దాం. ఆలు కర్రీ చేయాలి కాబట్టి పొంగనాలు చేయాలి అంటే కొంచెం కొద్దిగా ఉల్లిపాయ నూనె వేసాం. ఆలుని ఉడికించిన ఆలుని మెత్తగా నలిపేసుకుంటున్నాం అనమాట. కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేస్తుంది. వేస్తాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసాం. అలాగే పచ్చిమిర్చి కొంచెం వేగాలి. పచ్చిమిరపకాయలు, యాక్చువల్ స్టఫింగ్లో పెట్టేవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, అలా అని అసలు వేగకుండా కాకుండా అలా కొంచెం ఆ పచ్చి వాసన పోతే చాలు అంటారు కదా, అలా అనమాట. ఇది మన ఆలుని బాగా మెత్తగా చేస్తాము ఆల్మోస్ట్. ఎందుకంటే దీంతో మనం ఉండల్లాగా చేసి పొంగనాలలో వేస్తాం కాబట్టి ఆలు ఎంత మంచిగా మెత్తగా అయిపోతే అంత బాగుంటుంది కదా. ఆలు ఎక్కువగా ఈజీగా ఉండే వెజిటబుల్ అండి. ఇంట్లో కూరగాయలు లేకపోతే ఆలువే హెల్ప్ చేస్తుంది. అవును. కొంచెం మనం అంటే కూర కూడా ఎక్కువ వేగకుండా కొంచెం కచ్చపచ్చగా కొంచెం లైట్గా వేగితే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొత్తిమీర, అంతే, ఇంకేం లేదు. లైట్గా తీసి కూర తీసేస్తాం. కొంచెం కారం వేస్తున్నాను. ఉడికితే ఆపేస్తే సరిపోతుంది మనకి. అలా తిప్పుతూ ఉండండి ఆపేసి, ఎందుకంటే ఆలులో ఎక్కడో నీళ్ళు వచ్చుకుంటాయి. కొంచెం కొత్తిమీర ఇంకా తీసివచ్చండి. ఇలాగా వేగుతుంది కదా కూర, తీసివచ్చు. సో మనకి ఆలు కూడా చక్కగా చల్లారిపోయింది మనం చేసిన ఆలు కూర అంతా. ఇప్పుడు నెక్స్ట్ గుంత పొంగనాలు పెట్టేనా? మనం గుంత పొంగనాలు వేయటానికి ప్లేట్ పెట్టేసాము. అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి. ఎస్, ఏ వంట అయినా మేమేమీ చెప్పక్కర్లేదు, ఆవిడంతటి ఆవిడే మాకు చెప్తారు. వంటలు చేసి చేసి మీరు చేయించి నేను కూడా ఒకప్పటికి ఎక్స్పర్ట్ అయిపోతాను. నేను ఏకలవ్య శిష్యురాలు అనమాట మీ అందరికి. చూడగా కూడా అవగాహన చాలా పెరిగిపోతుంది. ఒక ప్లేట్ ఇచ్చేయండి, వైట్ కలర్ ప్లేట్. కొంచెం కొంచెం చాలా చిన్నవి తిప్పేవండి గారు, ఎక్కువ పెద్దగా చేస్తే మళ్ళీ రావు. అందుకే చిన్న చిన్నగా ఉండల్లా చేసి పెడుతున్నాను నేను. వీటిని దోశ పిండిలో డిప్ చేయడం అంతే, ఇది ఈజీగా అయిపోతుంది. మీరు నాకు పిండి ఇచ్చేయండి, నేను ఇది ఎక్కాక ఒక్కొక్క ఉండని డిప్ చేసి దీనిలో వేయాలి, అంతే కదా? అంతే. ఆల్రెడీ నేను కూర కొంచెం చేస్తే, ఇది వేడిగా ఉంది, కూర పెట్టి చూపిస్తాను. ఇది చాలా వేడిగా అనిపిస్తుంది.
ఈ దోశ పిండిలో ఉప్పు కానీ అలా ఏమైనా వేయాలా మనం? వేసామండి. వేసేసాం. మామూలుగా మనం దోశల పిండిలో దోశ వేసే ముందు కొంచెం ఉప్పు కలుపుతాం కదా, అట్లా. కాదు, మామూలుగా ఏమైనా చేస్తే ఇంత కష్టం ఉండదు, కానీ ఇది ఆలుగడ్డ మ్యాష్ చేసింది కాబట్టి కొంచెం చేతికి అంటుకుంటుంది. సో ఇప్పుడు డిప్ చేసి అన్ని నా చేతిలో ఉన్నాయి, ఆలువి స్టఫ్ చేసినవి. మీకు చాలా పోతే పైన కావాలంటే పిండి కొంచెం వేసుకోవచ్చు. దోశల పిండిలో ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్కటి. చాలా ఏజ్ ఎవరైనా తినము అరగదు అన్న వాళ్ళకి కూడా దే కెన్ హ్యావ్ ఇలాంటి స్నాక్స్. ఎప్పుడన్నా ఇలా స్నాక్స్ తినాలి అనిపిస్తే ఇలా హెల్తీగా చేసుకొని తింటే సరిపోద్ది. కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతాయి లేండి ఇవి. అవునా? ఓ, అంటే దోశల పిండే కదా, అందుకని. మన శనగపిండి సోడా అది వేస్తాం, ఇందులో ఏం ఉండదు కదండి, బియ్యం పప్పే కదా. రకరకాల పొంగడాలు చేస్తున్నారని చెప్పారు కదండి. ప్రతి వాళ్ళకి రకరకాలు, అంటే ఇన్వెన్షన్స్ చాలా ఎక్కువ హెల్త్ కాన్షియస్గా ఉండి ప్రతి రకరకాలు వెతుక్కుంటారు వంటలు చేయాలి. స్పెషల్లీ సాటర్డే సండే వస్తే కిడ్స్ కోసం ఏదో ఒకటి చేయాలి కదండి. అవును, చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అండ్ హెల్తీగా కూడా చేయాలి. ఇన్ని టాస్క్లు ఉన్నాయన్నమాట. చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది కదండి. అవును. ఒక విధంగా చెప్పాలి, ఇంట్లో దోసపిండి ఉంటుంది, ఆలుగడ్డలు ఉంటాయండి. అవును, రెండు కాంబినేషన్తో సాటర్డే ఈవినింగ్ స్నాక్స్. సరదాగా అలా ఒక నిమిషంలో చేసేసుకోవచ్చు, ఎక్కువ పని కూడా లేదు. అండి అన్నీ ఫ్రై అయిపోయినాయి, బాగా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసాము. బ్రౌన్ కలర్లో కరకరలాడుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి సౌండ్ అయితే భలే వస్తుంది. పొంగనాలు చూడండి, మనం ఎంత కొద్దిగా ఆయిల్ వేసినా కొద్దిగా ఆయిల్ కూడా మళ్ళీ ఆయిల్ తీసుకోవట్లేదు. ప్రవీణ్ గారు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. ఓకే, ప్రతి ఐటమ్ చేసే ముందర ప్రవీణ్ గారిని అడుగుతాం మేము. బాగుంది అంటే మన ఇంట్లో చేసుకోవచ్చు, బాగోలేదంటే చేసుకోకూడదు. అన్నీ బాగుంటాయి. సూపర్ ఎమ్మీగా ఉంది. ఇవి వండితే మీకు చట్నీ వండే బాధ కూడా తప్పినట్టే. ఈ రెసిపీ చాలా బాగుంది, తప్పకుండా అందరు ట్రై చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆలు గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దోసపిండి, నూనె, కొత్తిమీర, కారం, పచ్చిమిర్చి ముక్కలు. ఆలు గుంత పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపను మెత్తగా చేసి దానిలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత కారం, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టుకొని దానిలో అన్నిట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన బంగాళదుంప కూరని చిన్న చిన్న ఉండలాగా తయారు చేసి పెట్టుకొని దోశ పిండిలో డిప్ చేసి పొంగనాల బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కాల్చుకొని అన్నిటిని టర్న్ చేసుకొని పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలు గుంత పొంగనాలు రెడీ. థ్యాంక్ యూ కౌసల్య గారు. నేను సింపుల్ రెసిపీ, ఎంతో ఈజీగా ఉన్న రెసిపీ అనుకుంటే మీరు టేస్టీ అన్నారు, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే ఒక్కొక్కప్పుడు అలా చిచ్చరి పిడుగుల్లో పేలుతూ ఉంటాయి, సింపుల్ గా అనుకున్నవి అంత టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఫ్యూచర్గా ఆలు గుంత పొంగనాలు ఎలా తయారు చేసామో చాలా టేస్టీగా వెరైటీగా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.